పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, నిత్య నివాసిని మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. ప్రార్థన అనగానందరూ ప్రార్థనలో ఉండాలి. అయ్యా, మరి సమయంలో ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలందరూ కూడా ప్రార్థనలు ఏకీపిస్తున్నారు. నీ వాక్య పాద సన్నిధికి వస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాతో అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారందరితో కూడా మీరు మాట్లాడండి. ప్రతి విధమైన అవరోధాలు దూరపరచండి. ప్రతి విధమైన ఆటంకాన్ని, కీడును దూరపరచండి. అయ్యా, కాని మాట నా నోట రానియొద్దయ్యా. మీ చిత్తానుసారమైన మాటలే నా నోటి యందు ఉంచుమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. మీ పక్క వాళ్ళకి సేకరణిచ్చి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నవ్వుతూ చెప్పండి. అది ఆ ప్రేమతో కూడిన పలకరింపు. మీకు వీలైతే తిరిగి వెళ్ళేటప్పుడు అందరికీ చెప్పుకోండి. అంటే ఒకరు వచ్చేసి అందరికీ చెప్పుకోవాలి. అలా అందరూ ఒకరికొకరు సేకరణ ఇచ్చుకుని ప్రేమతో అలా వారానికి ఒకసారి కదా మన మందిరానికి వచ్చేది. ఇక ఈ వారంలో ఎవరికి ఫోన్లు చేసుకునేది లేదు కదా. అందరూ ఎవరి పనులు వాళ్ళు బిజీ షెడ్యూల్ అయిపోతున్నాం కదండి. నేను కూడా ఈ మధ్య అసలు ఎవరికి ఫోన్ చేయట్లా. ఎవరు నాకు కూడా చేయట్లేదు లేండి. ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయారు. కాబట్టి వారానికి ఒకసారి మనం కనబడుతున్నాం. కాబట్టి ఏమండి, ఆ ప్రేమతో పలకరింపు. ఇప్పుడు కూర్చున్నారు కాబట్టి ఒకరి పక్కన ఒకరు చెప్పుకోండి. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ప్రేమతో అలా ఒకరు అందరూ పలకరించుకుని వెళ్ళండి. మీ హృదయంలో ఉన్న భారం అంతా దేవుడు తీసేస్తాడు. దేవుడు తీసేయొద్దా? మరి ఆమె చెప్పరా? నేను చెప్పిన మాట కానీ మీరు ఎవరైనా చేయలేదనుకో, ఆ భారం అలా ఉండిపోదు. మీరు శాపం అనుకుని ఇంకోటాను. లోబడితేనే ఆశీర్వాదం. ఒకరు వచ్చి అందరికీ చెప్పుకుని అందరికీ సేకరించుకుని వెళ్తే మీ హృదయంలో ఉన్న పాప భారం, మీ హృదయంలో ఉన్న వేదన, దేని నిమిత్తమైనా సరే అదంతా దేవుడు తీసేస్తాడు. నేను ఆడి చేపట్టుకుంటామేంటి, నేను దీని చేపట్టుకుంటామేంటి అని మీరు గనక నా మాటను పెడత్రోవని పెట్టేసి వెళ్ళారా, యేసు రక్తమే జయం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ డ్రమ్ ఇస్టేడ్ అండి. ఎంత చెప్పు సైతాన్ వశులు ఉండిపోతారు అంతే కొంతమంది. ఏమండి, అలా మధ్యలో అలా వచ్చిన తర్వాత మందిరంలోకి మధ్యలో అలా వెళ్ళే అలవాటు మానుకోండి. ఎవరైనా సరే ఫోన్లు సైలెంట్లో పెట్టేయండి. ఇంకెవరైనా డ్రమ్ము ఎవరైనా నేర్చుకుంటే బాగుండు. ఇక ఆయన క్యాన్సిల్ కొట్టేస్తాను నేను. ఎవరైనా ఒకళ్ళు డ్రమ్ము నేర్చుకోండి. చక్కగా ఉద్యోగంగా మంచిగా నాకు పాటలకు అందించేలాగుంటే ఇక ఆడికి కొట్టానంటే ఒకసారి ఇంటూ ఇక మరలా జీవితంలో డ్రమ్ ఇవ్వనే కాడికి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మ బాబుకి పట్టిన పెచ్చగానే ఎవరాదంట. ఇలాంటి వాళ్ళ వల్ల నాకు చాలా డీసెంట్గా మంచిగా నెమ్మదిగా చెప్దాం అనుకుంటా వాక్యం. ఎవరో ఒకరు మండిస్తారు, మంట మండిపోద్ది, తారాస్థాయికి వెళ్ళిపోద్ది. సరే, ప్రతి ఆదివారం మందిరానికి రానిటువంటి వాళ్ళకి ఒక చిన్న హెచ్చరిక ఇవ్వాలని ఎందుకు చిన్న ఆలోచన వచ్చింది. ప్రతి ఆదివారం మందిరానికి రానివాడు ఆ వచ్చిన ఎక్కడుందో వెతకాలి. మీరు కూడా వెతుకుతారా నా కోసం? విశ్రాంతి దినములను ఆచరించే షండులను గురించి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెషయా గ్రంథంలో ఉంటుంది ఈ మాట. ఎక్కడుంటుందో నాకు కూడా కొంచెం సహాయం చేస్తారా? యెషయా గ్రంథంలో ఉంటుంది. ఎందుకంటే ముందుగా నేను సిద్ధపడలా. ఎందుకో చాలామంది ఆదివారం వచ్చేసరికి చాలామంది మానేస్తున్నారు కదా. అసలు విశ్రాంతి దినాన్ని మీరు ఆచరిస్తే ఎంత యెషయా 13:14 కాదమ్మా, అది కాదు. అది మంచిదే కానీ ఇంకొంచెం 56వ అధ్యాయం నేను చదువుతాను చూడండి. అందరూ తీసారా? 56వ అధ్యాయం తీసారండి? అందరూ తీసారా? 56వ అధ్యాయం 616 పేజీ 4 వచ్చి నేను చదువుతాను చూడండి. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. షండులంటే ఎవరు? యజ్రాలు. పురుషుడు కాదు, స్త్రీ కాదు. అమ్మ ఫోన్లు తీయొద్దు, బైబిలే. బైబిల్ చూడు, 4వ వచనం, 56వ అధ్యాయం 4వ వచనం. మనం ట్రైన్లో వెళ్ళినప్పుడు, బస్సుల్లో వెళ్ళినప్పుడు ఫోన్. ఓకే, 56వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనం. షండులను గురించి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. 5వ వచనం చూడండి.
నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట్టు కంటే, వీళ్ళు కుమారుడు కాదు కూతురు మరి అమ్మాయి కాదు కదా, కొడుకు అనే పేరు కంటే కూతురు అనే పేరు కంటే దేవుడు ఏం చేస్తాడంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. పురుషుడే కాదు స్త్రీయే కాదు, విశ్రాంతి దినాన్ని ఆచరించే పాటించేటటువంటి షండులకు కూడా దేవుడు దీవెనిస్తాను, ఆశీర్వాదం ఇస్తాను, శ్రేష్టమైన పేరుని ఇస్తాను అంటున్నాడు. చెల్లెమ్మ చూపించింది కదా, అది కూడా చూడండి. 58:13 నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదియు యెహోవాకు ప్రతిష్ఠితమైనది అనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. అబ్బా, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించేదను. చాలు, నోట్ దిస్ పాయింట్. మానకుండా ప్రతి ఆదివారం ఎవరైతే వ్యాపారాలకు వెళ్లకుండా, సొంత పనులు చేసుకోకుండా, గుమ్మాల దగ్గర కూర్చుని, ఇంటి దగ్గర కూర్చుని, మందిరానికి రాకుండా, లోక వార్తలు ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకొనకుండా ఉంటే వాళ్ళను దేవుడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద, ఒకవేళ నిన్ను కాకపోతే నీ బిడ్డలనైనా దేవుడు హెచ్చిస్తాడు. నా బిడ్డలు దీవించబడాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశ ఉంటే తల్లిదండ్రులారా వినండి, తల్లిదండ్రులారా మీరు ప్రతి ఆదివారం దేవుని విశ్రాంతి దినాన్ని అపవిత్రపరచొద్దు. మీరు మందిరానికి రాలేదంటే మీరు పరిశుద్ధ దినాన్ని అపవిత్రపరిచినట్టు వాక్యమే చెప్తుంది, నేను చెప్పట్లా ఏమండి. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. చేరి వచ్చిన మీకు, రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచనాలు చదివించి వాళ్ళకి చెప్పండి. దేవుడు పరీక్ష పెడతాడండి. 22వ అధ్యాయం 10వ వచనంలో ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును దేవుడు పరిశోధించెను. మిమ్మల్ని పరిశోధిస్తాడు. ఏం పరిశోధించాడు తెలుసా దేవుడు అబ్రహాముని? అసలు అబ్రహాము నేనిచ్చిన బిడ్డను ప్రేమిస్తాడా, నన్ను ప్రేమిస్తాడా? మరి మనల్ని ఏం పరీక్ష చేస్తాడు? నేనిచ్చిన ఉద్యోగాన్ని ప్రేమిస్తాడా, నన్ను ప్రేమిస్తాడా? దేవుడు మనల్ని పరీక్ష చేస్తాడా చేయడా? మీరు చెప్పండి. అబ్రహాము దేవుని ద్వారా పొందుకున్న బిడ్డను ప్రేమించాడా, దేవుని ప్రేమించాడా? మరి మనము ఆదివారం పరిశుద్ధ దినాన్ని ఆచరించకపోతే దేవుణ్ణి ప్రేమిస్తున్నట్ట, డబ్బుని ప్రేమిస్తున్నట్ట? విగ్రహారాధనైన ధనాపేక్షను మీరు కారణం ఏదైనా కానివ్వండి, నాకు అనవసరం. ఏదైనా కానివ్వండి, సాకులు ఏవైనా కానివ్వండి, నాకు చెప్పొద్దు. ఆదివారం ప్రభుదినాన్ని గణపరచాలి. నన్ను గణపరచువారిని నేను, నన్ను తృణీకరించేవారు వారే. కాబట్టి ఒక్కొక్కరికి నేను బొట్టు కాటికి పెట్టి నేను ఎవరికి చెప్పక్కర్లేదు. సంఘ సమక్షంలో అందరికీ చెప్పటమే నా బాధ్యత. విన్నవాళ్ళు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. లోబడటంలోనే ఆశీర్వాదం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి ఉద్యోగంగా చప్పట్లు కొట్టండి, శక్తి కొలది గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎప్పుడైనా గమనించండి, మీకు ఎన్ని బాధలైనా ఉండవండి తమ్ముడు, ఎన్ని బాధలైనా ఉండవండి, మందిరానికి వచ్చిన తర్వాత చింతాక్రాంతులుగా మనం ఉండడానికి వీల్లేదు. అంతే కదా? బహు చింతాక్రాంతురాలై వస్తూ వెళ్తూ ఉందంట హన్న. ఉపయోగం ఏమీ లేదు. ప్రార్థన సమయంలో నీళ్లు కుమ్మరించినట్లు మనం ఏడ్చి ప్రార్థించడం వేరు. వాక్యాన్ని వినేటప్పుడు దేవుని పిల్లల ముఖాలు ఎప్పుడు ఎలా ఉండో తెలుసా? ఆసక్తితో ఉండాలి. ఇప్పుడు ఇంట్లో తల్లి బిర్యానీ వండింది, బిర్యానీ మీ ప్లేట్లో పెడుతుంది, వేడివేడిగా గుమ్మగుమ్మలాడిపోతుంది. ఎవరైనా నిద్ర అవుతారా? వేడివేడి బిర్యానీ ముందు పెట్టుకుని ఎవరైనా నిద్ర అవుతారా? చెప్పండి. జాంబిల్లి నిద్ర అవుతావా? ఏం చేస్తావు?
అమ్మా తొందర పెట్ట, ఆకలే చేస్తాను, గుమ్మ గుమ్మలు దంచేస్తాను కడుపులే అంటామనవా? ఏం మరి వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఆసక్తి ఎందుకు ఉండదా? స్కూటీలు తోలుతున్నారు అమ్మాయిలు, అబ్బాయిలు బళ్ళు తోలుతున్నారు. తోలేటప్పుడు నిద్రపోతా కొనుక్కుపాట్లు ఎత్త బండి తోలుతారా? యాక్సిడెంట్లు అయితే కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి. వాక్యం దగ్గరికి వచ్చేసరికి సాతానికి ఏం చేస్తాడు తెలుసా? పాటలు పాడతావా? పాడు. ఆరాధన చేస్తావా? చెయ్యి. సాక్ష్యం చెప్తావా? చెప్పు. కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి మాత్రం నిన్ను ఎన్నవడం, ఏ సెల్ ఫోన్ ద్వారానో, అదిగో ఏ పిల్లల ద్వారానో, మాట వినని పిల్లల్ని కాస్త మీరు ఇంటిగారు పెట్టుకుని రావటం మంచిది, కానీ మీ మామగారు తెచ్చి మరీ అది పూజించారు. ఆమె పాపం ఆమె ఎంత. అందుకనే మొక్కై వంగనది భయంకరంగా కొట్టమని నేను చెప్పట్లేదు, కానీ నేనైతే నా పిల్లల్ని అలాగే దండించాను. చూడండి, వాళ్ళు వెళ్ళటానికి కూడా, బయటికి వెళ్ళటానికి కూడా భయపడతారు, పర్మిషన్ తీసుకుని వెళ్తారు. ఆ భయం ఆ చిన్న వయసులోనే లేకపోతే అదే మొండితనం, అదే మారం ఎదిగిన తర్వాత కూడా చేస్తారు. కాబట్టి పావుని కొంచెం మనసు కఠినం చేసుకుని ఏం చేయాలంటే, ఇంటి దగ్గర ఇప్పుడు కాదు, కొంచెం స్టిక్ వాడాలి గట్టిగా. వద్దు అన్నది పట్టుకోకుండా, వద్దు అన్నది పట్టుకో, అక్కడ వదిలేయి అంటే వదిలేయాలి. నువ్వన్నా రాజీ పడుతున్నావు కానీ ఆ బుడ్డోడు రాజీ అవుతున్నాడా? పడట్లా. అంటే బాలునికి మూఢ స్వభావం స్వాభావికంగానే, అది చిన్నపిల్లల స్వభావం, నైజం, అది మనం ఏం చేయలేం. శిక్షా దండము చేతనే దానిని తొలగించవచ్చున నాకు. ఇప్పుడు గనక అయ్యో పాపం చిన్నపిల్లోడని నువ్వు అన్నావా, రేపనే రోజున చిన్నపిల్లోడు కాదు, చిన్నపావునైనా ఏమంటారు, చిన్నపావునైనా ఎందుకు ఎంతకరితో కొట్టాలి మరి? అది మరి. కాబట్టి మీ పిల్లల్ని అలా సెల్ ఫోన్కి ఎడిట్ చేసేస్తే, చూడండి, ఇది నా పెద్ద కుమార్తె, సిగ్గు లేకుండా చెప్తున్నా, సిగ్గుపడకుండా చెప్తున్నా, నా పెద్ద కుమార్తె బాగా చదువుద్ది, నేను లేనప్పుడు బాగా ఫోన్ చూసిద్ది, కళ్ళకి సైట్ వచ్చింది. ఎవరి క్లాస్ ఇప్పుడు? ఎవరి క్లాస్ చెప్పండి? ఇంత ఉదాహరణలు ఇచ్చి నేను ఒక ఎగ్జాంపుల్గా మీ ముందు నిలబడ్డా కూడా మీ పిల్లలకి ఆ మాదిరి ఫోన్లు అలవాటు చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? తల్లిదండ్రులారా, ఆ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు మీరు చేతులారా తీసేస్తున్నారు కదా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇది ఆఫ్ చేసానన్నా, ఆఫ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయండి.